नमस्कारम इदी संगति की स्वागतम 425 साल का पुराना शहर శతాబ్దాల చారిత్రక నగరం 100కు 100% షాందార్ షహర్ దేశంలో ఏ స్థాయి ప్రజలైనా మెరుగైన జీవన ప్రమాణాలతో బతకగలిగే నగరం ఏదంటే టక్కున చెప్పే పేరు భాగ్యనగరం. ఇది ఏ ఒక్కరూ చెబుతున్న మాట కాదు, పుస్తకాల్లో రాసి ఉన్న చరిత్ర కాదు. ఇన్నేళ్ల నగర ప్రస్థానమే చెబుతున్న సత్యం. ఎన్నో మతాలు, భిన్న భాషలు, ఎన్నెన్నో ప్రాంతాల వారు అయితేనేం ఆశ్రయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి హక్కును చేర్చుకుంది. వాదాలు వివాదాలకు అతీతంగా మినీ భారతంగా నడుస్తోంది. దేశంలో ఇంకెక్కడా లేని భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. అమీర్ నుంచి గరీబ్ వరకు బతుకుపై భరోసా లభిస్తుంది. మెట్రోకి మెట్రో, అందుబాటుకి అందుబాటు, లేనిదేంటి? ఇదర్ సబ్ కుచ్ మిల్తా హై. మరే నగరానికి లేని ఇవే ప్రత్యేకతలు హైదరాబాద్ను ప్రపంచ పటంలోనే విలక్షణ ప్రాంతం చేశాయి. అందుకే 425 ఏళ్ల మైలురాయి ఘట్టాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు సగటు హైదరాబాదీలు. హైదరాబాద్ పేరు వింటేనే షేర్వానీ, బిర్యానీ, కుబానీ గుర్తొస్తాయని స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నారని ప్రతీతి. భూతల స్వర్గం లాంటి ఈ నగరంలో గుర్రపు బగ్గీల్లో తిరగడం కంటే మధురానుభూతి ఇంకేముంటుందన్న ప్రశంస చారిత్రక సత్యం. రావటమే తప్ప తిరిగి వెళ్లేందుకు మనస్సు ఒప్పుకునేది కాదన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలు భాగ్యనగర వైభవాన్ని గుర్తుతేక మానవు. విభిన్న జాతులు, మతాలు, భాషలు, సంస్కృతులకు నిలయమై కాలక్రమేణా మహానగరమైంది. హైదరాబాద్ నగరానికి అంకురార్పణ జరిగి 425 సంవత్సరాలు పూర్తయినా అదే ఉత్సాహం, అదే ఉత్తేజం, అంతకు మించిన సహజీవన సౌందర్యం. అందుకే ఇంతటి చరిత్ర దేశంలో మరే నగరానికి లేదని ప్రతి హైదరాబాదీ గర్వంగా చెబుతారు. చెరువులో చేపల్లా ప్రజలు వృద్ధి చెందాలని హైదరాబాద్ నగరానికి పునాదిరాయి వేస్తూ 425 సంవత్సరాలకు ముందు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఓ కవిత రాశారట. ఆయన ఆకాంక్షకు అనుగుణంగానే 30,000 మందితో ప్రారంభమైన నగర ప్రస్థానం మహానగరమై కోటి జనాభాను దాటిపోయింది. హైదరాబాద్ కి ముందు 1000 ఏళ్ల క్రితం మేకలు, గొర్రెల పెంపకం కోసం ఉన్న గోల్కొండ కొండగట్ల లాంటి ప్రాంతంలో అప్పటి కాకతీయ రాజులు మట్టి కోటను నిర్మించారు. గొల్లకొండగా కూడా పిలిచేవారు. కాలక్రమంలో బహమనీ సుల్తాన్లు గోల్కొండ కోట పాలకులయ్యారు. అప్పట్నుంచే నగరానికి పునాదులు పడ్డాయి. టర్కిస్తాన్లో రాజు వల్ల ప్రాణానికి ముప్పు ఉందని పినతండ్రితో సహా సుల్తాన్ కులీ ఢిల్లీ చేరుకున్నాడు. ఆ తర్వాత దక్షిణాదికి చేరుకుని బహ్మనీ సుల్తాన్ మహమూద్ షా వద్ద గణాంకాధికారిగా చేరారు. స్వతహాగా రాజవంశీయుడైన సుల్తాన్ కులీ శత్రు సైన్యాల దాడి నుంచి మహమూద్ షాను కాపాడటంతో కులీకి గోల్కొండ ప్రాంతాన్ని ఇనాంగా ఇచ్చారట. మహమూద్ షా చనిపోయిన అనంతరం కులీ స్వతంత్రాన్ని ప్రకటించుకుని గోల్కొండ కోట కేంద్రంగా పాలన ప్రారంభించారు. ఒక ఖాళీ ప్రదేశం, అడవి ప్రాంతంలో ప్రారంభం చేసినట్టు కాదు, ఎన్నో గ్రామాల కలయికని హైదరాబాద్. మనం ఇక్కడ మాట్లాడతాం కదా కాబట్టి కూడా దీనిలో అక్కడ హుస్సేనియాలమే కానీ అవన్నీ కూడా అన్ని ప్రాంతాలు, షాలిబండ, అలియాబాద్, ఇవన్నీ చిన్న చిన్న కుగ్రామాలు ఉండే. అంటే కాకతీయుల కాలం నుంచి కూడా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. మనం ఒక ఫోర్ట్ వాల్ నిర్ణయం చేసుకున్నాం, సిటీ ఫోర్ట్ వాల్. బహ్మనీ పాలకుడు ఇచ్చిన కుతుబ్ ఉల్ ముల్క్ బిరుదుతో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ పేరుతో గోల్కొండ ప్రాంతాన్ని మహమ్మద్ నగర్ రాజధానిగా పాలన మొదలుపెట్టారు. 70 కోటలు, దర్గాలు జయించి వశపరుచుకున్నాడు. ఆయన కుమారుడు జంషీద్ మట్టి కోటను సున్నం రాయితో పటిష్టం చేశారు. 8 కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రహరీ కట్టించారు. 8 ఇనుప ద్వారాలు, 400 బురుజులు ఏర్పాటు చేశారు. క్రమంగా జనాభా పెరిగి గోల్కొండ చుట్టూ పారిశుద్ధ్య సమస్యలేర్పడ్డాయి. ఇరుగ్గా మారిన పరిస్థితులతో అంటు వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పటికే చాలా మంది ప్రజలు మూసి ఒడ్డు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవనాన్ని ప్రారంభించారు. విస్తారమైన అడవుల్లా మూసీ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను కలిపేందుకు 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా
పురానా పూల్ వంతెన నిర్మించారు. ఆ తర్వాత 2 ఏళ్లకే ఇబ్రహీం చనిపోయారు. కుతుబ్ షాహీ వంశంలో 4వ రాజైన మహమ్మద్ కులీ కుతుబ్ షా అధికారం చేపట్టిన 8 ఏళ్లకు 1588లో మరో నగరం నిర్మించాలనే ప్రతిపాదనలొచ్చాయి. ఇరాన్లోని అద్భుత నగరం ఇస్ఫాహన్ శైలిలో నిర్మించాలని స్వతహాగా నిపుణుడైన కుతుబ్ షా మంత్రి మీర్ మహమ్మద్ మొయిన్ ప్రతిపాదించాడు. అంగీకరించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇరాన్, పర్షియన్ వాస్తు పండితులను ఆహ్వానించారని చరిత్ర చెప్తోంది. ఇస్లామిక్ కల్చర్తో ఉన్న మినరేట్స్ ఇట్లనే చార్మినార్ లాగా ఇమామ్ స్క్వేర్ అంటారు. నేను ఒక 6 సార్లు వెళ్ళిన ఇరాన్కు. అక్కడున్న పట్టణం యొక్క జామెట్రిక్ ప్రపోర్షన్స్, అక్కడున్న గార్డెన్స్, అక్కడ కూడా మనం మూసీ నదిలకు ఒక నది ప్రవహిస్తుంది. అయితే అది వాళ్ళకు నచ్చింది. మీర్ మొమిన్ ఆ ప్రతిపాదన ఇచ్చిండు కులీ కుతుబ్ షాకు. ఇచ్చినప్పుడు అతను ఫైనల్గా, అంటే ఇట్ టేక్స్ టైం, బట్ ఫైనల్లీ ఈ ఆస్క్డ్ హిమ్ టు గో హెడ్. ఒక ఇస్ఫాన్ పట్టణానికి దగ్గరగా ఒక విజన్ తయారు చేసుకొని ఇంకా ఫ్యూచరిస్టిక్ సిటీకి ప్లాన్స్ మీర్ మొమిన్ తయారు చేసిండు. ఆ స్థలాన్ని ఎన్నుకున్నారు. 1591 నాటికి నగర నిర్మాణం పూర్తయింది. హైదర్ మహల్ బిరుదు కలిగి ఉన్న భాగమతి పేరుతో హైదరాబాద్ అని పేరు పెట్టారు. జామా మసీద్, అషూర్ ఖానా, ప్లేగ్ వ్యాధితో మరణించిన వారి స్మారకార్థం నిర్మించిన చార్మినార్ లాంటి కట్టడాలతో పాటు కొత్త ఇళ్లు, భవనాలతో కళకళలాడుతున్న హైదరాబాద్ నగరాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రారంభించారు. నౌబహత్ పహాడ్ కు 23 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుందర ఉద్యానవనాలు నిర్మించారు. బతికి ఉండగానే సమాధి నిర్మించుకునే ఆచారం అప్పట్లో ఉండేది. 16వ శతాబ్దంలో మొఘల్ రాజు షాజహాన్ హైదరాబాద్ ను సందర్శించి మహమ్మద్ కులీ కుతుబ్ షాతో కలిసి కుతుబ్ షాహీ టూమ్స్ లో ఆయన కోసం నిర్మించుకున్న సమాధిని సందర్శించారు. చార్మినార్ ను పోలి ఉండే 4 మినార్ల ఉద్దేశం 4 మతాలు, 4 రోడ్లు, 4 సంస్కృతులు, నలుగురు కలిసి ఉండాలనే భావనకు షాజహాన్ మంత్రముగ్ధుడయ్యారట. అందుకే ఆయన తిరిగి వెళ్లి ఆగ్రాలో తన ప్రేయసికి గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా టూమ్ ను పోలిన తాజ్ మహల్ నిర్మించారని చరిత్రకారులు చెప్తారు. ఈ నగరాన్ని నిర్మిస్తూ కులీ కుతుబ్ షా ఒక అద్భుతమైన కవిత రాసినాడు. ఆయన చేపలతో సరస్సు నిండిపోయినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోని అని భావుకంగా తలిచాడు. ఆయన అల్లాను ప్రార్థించాడు. నిజానికి ఒక దశలో గోల్కొండలో ప్లేగు ప్రబలితే కుతుబ్ షా చిచ్లం అనే ఒక గ్రామానికి, అంటే కోట అవతల ఉన్నటువంటి గ్రామానికి వచ్చినారు. అక్కడ ఆయన భాగమతిని చూసినాడు. ఆ చిచ్లంలో ఉన్నప్పుడు ఆయన ఈ ప్లేగు వ్యాధితో మరణించిన వాళ్ళ స్మృతి చిహ్నంగా చార్మినార్ని నిర్మించాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా వారసులు ఒక్కొక్కరు హైదరాబాద్ లో ఒక్కో ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఆయన కూతురు హయాత్ బక్షి బేగం పేరుతో హయత్ నగర్, సుల్తాన్ మహమ్మద్ పేరుతో సుల్తాన్ నగర్, ఖైరతున్నీసా పేరుతో ఖైరతాబాద్, హుస్సేని పేరుతో హుస్సేన్ సాగర్, మహసాయిబా పేరుతో మాసాబ్ ట్యాంక్, ఇలా పర్షియన్ శైలిలో నిర్మించిన హైదరాబాద్ లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. బాగ్ అంటే ఉద్యానవనం, తోట అని అర్థం. పూల్ బాగ్, బషీర్ బాగ్, సీతారాం బాగ్, మూసారాం బాగ్, బాగ్ లింగంపల్లి లాంటి ప్రాంతాలన్నీ అప్పట్లో సుందర ఉద్యానవనాలే. అందుకే ల్యాండ్స్కేప్ గార్డెన్ల సిటీగా నగరానికి పేరుంది. ఇమ్లీబన్ అంటే చింతల తోపు అని అర్థం. చింత చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇలా 425 ఏళ్ల క్రితం కుతుబ్ షాహీలు అంకురార్పణ చేసిన హైదరాబాద్ స్వతంత్ర భారతంలో మహానగరంగా రూపాంతరం చెందింది. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలకు, విభిన్న జాతులు, సంస్కృతులు, మతాలకు, సంప్రదాయాలకు వేదికైంది. రాజులు పోయారు, రాచరికాలు అంతరించాయి. కుతుబ్ షాహీలు పునాది వేసిన హైదరాబాద్ మాత్రం విశ్వనగరంగా ముందుకు సాగుతోంది. కుతుబ్ షాహీలు అసఫ్ జాహీల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలకు వేదికైంది. విద్య, వైద్య రంగాల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దేశ రక్షణ, శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాలను అందిపుచ్చుకుంది. ఆధునిక సొబుకులద్దుకొని అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోని మేటి నగరాలకు సమవుజ్జీగా నిలుస్తోంది. హైదరాబాద్ ఈ నేలపై వెలిగిన ఓ జాబిల్లి, దక్కన్ ప్రేమగల్లి.
పూచే గుల్మొహర్లు, మెరిసే మినార్లు, నిలువెత్తు గోపురాలు, నిర్మల తటాకాలు, పచ్చటి వనాలు, పరిశుభ్ర పరిసరాలు ఇవి నాటి భాగ్యనగరపు సౌరభాలు. కాలం ఇంద్రజాలంతో ఇంతింతై వటుడింతై అన్నట్లు హైదరాబాద్ మేటి నగరమైంది. హైటెక్ సింగారాలు అద్దుకుంది. అత్యాధునిక పోకడల ప్రపంచమైంది. మల్టీప్లెక్స్ల మహానగరమైంది. చరిత్ర సిగలో పూసిన ఈ పువ్వు విశ్వనగరమై వికసించాలని కోరుకుందాం. ఇలా ఓ కవి తన ఆకాంక్షను చాటినట్లుగాని కుతుబ్ షాహీ, అసఫ్ జాహీల పాలనతో పాటు స్వతంత్ర భారతంలో ఎన్నో అద్భుత కట్టడాలతో అభివృద్ధి సాధించింది. దేశంలో, ప్రపంచంలో చెప్పుకోదగ్గ నిర్మాణాలకు వేదికైంది. అసఫ్ జాహీ అంటే నిజాంల కాలంలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న హైదరాబాద్ ఎన్నో ప్రత్యేకతలు చాటుకుంది. 1856లోనే మొదటి పోస్టాఫీసుతో పాటు 1869లో స్టాంప్ డిపార్ట్మెంట్, 1885లో మొదటి టెలిఫోన్ లైన్, 1939లో హైదరాబాద్ రేడియో ప్రారంభమయ్యాయి. 7వ నిజాం పాలన రజతోత్సవాల సందర్భంలో ప్రజలకు 20,000 రేడియో సెట్లను పంచిపెట్టారు. ప్రపంచ స్థాయి విద్యా విధానంలో దేశంలోనే ఏ నగరానికి లేని విశిష్టత హైదరాబాద్ సొంతం. నిజాం వద్ద ప్రధానిగా పనిచేసిన సాలార్ జంగ్ ప్రభుత్వ సహకారంతో ప్రాథమిక విద్యా విధానానికి అంకురార్పణ చేశారు. ఉన్నత విద్య వరకు విస్తరించారు. దేశంలో ప్రఖ్యాతి పొందిన అలీగఢ్, శాంతినికేతన్ విశ్వవిద్యాలయాలకు నిజాం ఆర్థిక సహాయం అందించారు. భాగ్యనగరం కేంద్రంగా 1782లోనే తెలుగు, ఉర్దూ, పార్సీ, ఆంగ్లం, అరబిక్, మరాఠీ భాషల్లో 16 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరిగింది. 1854లో దారుల్ ఉలూం ఓరియంటల్ పాఠశాల, కళాశాల, 1869లో హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ కళాశాల, 1876లో చాదర్ఘాట్ ఉన్నత పాఠశాల, 1881లో చాదర్ఘాట్ ఫస్ట్ గ్రేడ్ కళాశాల, 1879లో ఆలియా బడా ఇంగ్లీష్ స్కూల్, 1899లో లా స్కూల్ ఏర్పడ్డాయి. 1913లోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, 1886లో నిజాం కళాశాల, 1921లో సిటీ కాలేజ్, 1882లో మహబూబ్ కళాశాల, 1944లో ఏవి ధర్మవంత్, 1834లో మొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల, 1835లో రోమన్ క్యాథలిక్, 1850లో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఆవిర్భవించాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యాబోధన జరిగిన ప్రాంతం భాగ్యనగరం. బాలికా విద్యకు అధిక ప్రోత్సాహం లభించింది. 1861లో సెయింట్ ఆన్స్, 1885లో సెయింట్ మేరీ, 1916లో విలియం బాటన్, 1878లో బిల్ గ్రామీ బాలికల పాఠశాల, 1890లో నాంపల్లి గర్ల్స్ పాఠశాల, 1895లో స్టాన్లీ గర్ల్స్ పాఠశాల, 1907లో మహబూబియా బాలికల పాఠశాల, కళాశాల ఏర్పాటయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థానిక భాషలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. హైదరాబాద్ అంబేద్కర్గా పేరుగాంచిన భాగ్యరెడ్డి వర్మ ఆ రోజుల్లోనే దళితుల కోసం 30 పాఠశాలలు నడిపారు. విదేశీ విద్యకు ప్రోత్సాహం అందించడంలోనూ హైదరాబాద్ పాలకులు ముందు వరుసలో నిలిచారు. 1897లోనే ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉపకార వేతనాలను ప్రవేశపెట్టారు. భారత కోకిల సరోజిని నాయుడు ఈ ఉపకార వేతనంతోనే ఇంగ్లాండ్లో చదువుకున్నారు. సంక్షేమ హాస్టళ్లు, విద్యా బోధనకు హైదరాబాద్ కేంద్రంగా అడుగులు పడ్డాయి. రెడ్డి హాస్టల్ ద్వారా విద్యార్థులకు ఉచిత వసతి కల్పించారు. ప్రగతిశీల మహిళా కేంద్రం ఏర్పాటైంది. స్వయంగా నిజాం మేనకోడలు నీలోఫర్ హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్లేగు, కలరా వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఆసుపత్రులు నెలకొల్పారు. ఆసియాలోనే వైద్యానికి రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లింది. 1581లోనే దారుల్ షిఫా, 1630లో హకీం నిజాముద్దీన్ క్లినిక్, 1846లో హైదరాబాద్ మెడికల్ కళాశాల, 1851లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్నే గాంధీ ఆసుపత్రిగా పిలుస్తున్నాం. 1856లో అఫ్జల్ గంజ్ ఆసుపత్రి, 1889లో ఖాజీఖానా, 1925లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, 1926లో ఉస్మానియా వైద్య కళాశాల, 1954లో గాంధీ వైద్య కళాశాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. విక్టోరియా పిల్లల ఆసుపత్రితో పాటు 2 టీబీ ఆసుపత్రులు, క్వారంటైన్ ఫీవర్ ఆసుపత్రి వెలిశాయి. 1953లో నీలోఫర్ ఆసుపత్రి, 1897లో ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, ఈఎన్టీ, ఆయుర్వేద, యునాని లాంటి ఎన్నో అద్భుతమైన వైద్యాలయాలు సేవలు అందించడం మొదలుపెట్టాయి.
ఆసియా నుంచి 1902లో మొదటి నోబెల్ బహుమతి పొందిన రొనాల్డ్ రాస్ సైతం హైదరాబాద్ కేంద్రంగానే మలేరియాపై పరిశోధనలు చేశారు. మొదటి మహిళా మత్తు చికిత్సా వైద్యురాలు ఫర్దూంజీ కూడా హైదరాబాద్ వాస్తవ్యురాలే. విజ్ఞాన సముపార్జనలోనూ హైదరాబాద్ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. సమాచారం దొరకటమే గగనమైన ఆ రోజుల్లో జాతీయ స్థాయి గ్రంథాలయాలు భాగ్యనగరంలో వెలిశాయి. 1872లోనే ముదిగొండ శంకరాచార్యుల లైబ్రరీ, 1890లో అసఫియా లైబ్రరీ, 1895లో గుణవర్ధన లైబ్రరీ, 1896లో బొల్లారం రీడింగ్ రూమ్, 1895లో బాల సరస్వతి లైబ్రరీ, 1902లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, ఆ తర్వాత క్రమంలో ఉస్మానియా లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలు ఏర్పడ్డాయి. నాలుగు 425 హైదరాబాద్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో ఆవిష్కరణలు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా విద్యుత్ వెలుగులు అందించింది భాగ్యనగరమే. 1910లోనే హుస్సేన్ సాగర్ పక్కనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి 1913 కల్లా నగరాన్ని వెలుగులమయం చేశారు. 1930లో దేశంలోనే ఉత్తమ విద్యుదుత్పత్తి సరఫరా చేసిన నగరంగా ఖ్యాతి లభించింది. ఆ తర్వాత 1927కు గాని మద్రాసు లాంటి నగరాలు ఈ మైలురాయిని అందుకోలేకపోయాయి. సంతోషాలున్నాయి, సంరంభాలున్నాయి, విషాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి నవ రసాలకు వేదికగా 3-4 తరాల చరిత్రకు సాక్షిభూతంగా ఉన్న గొప్ప నగరం హైదరాబాద్ నగరం. ఇది నిజంగానే భాగ్యనగరం, సౌభాగ్యనగరం. విద్యకు, వైద్యానికి, సాహిత్యానికి, సకల కళలకు వేదిక హమారా హైదరాబాద్. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పరిపాలనా భవనాలకు హైదరాబాద్ వేదిక అయింది. న్యాయస్థానాల కోసం ప్రత్యేక శైలిలో కోటలను పోలిన భవంతులు వెలిశాయి. 1915 నుంచి 1919 వరకు సిటీ సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టు, దారుల్ ఖాడా కోర్టు, అల్తరాఫ్ బల్దా కోర్టు, చంచల్గూడ జైల్ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. 1905 నుంచి 1913 మధ్యలో అసెంబ్లీ భవనం, 1888లో సచివాలయం, 1914లో రాజ్భవన్, 1913లో జూబ్లీ హాల్, 1860లో రాష్ట్రపతి నిలయాలు ఏర్పడ్డాయి. వర్తకం, వాణిజ్యానికి హైదరాబాద్ మహానగరం చారిత్రక సంతకం. ఎన్నో మార్కెట్లు, బజార్లకు పురుడు పోసింది. 1806లో మీరాలం మండి, 1935లో మోజంజాహి మార్కెట్, ఆ తర్వాత క్రమంలో మోండా మార్కెట్, లాడ్ బజార్, సుల్తాన్ బజార్, రెజిమెంటల్ బజార్, సెంట్రల్ బజార్, జేమ్స్ స్ట్రీట్లు ఏర్పడ్డాయి. విశాలమైన మైదానాలు, ఉద్యానవనాలకు నిలవు ఈ ప్రాంతం. పబ్లిక్ గార్డెన్, ఫతే మైదాన్, జిమ్ఖానా గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్స్, జాంబాగ్, కిషన్ బాగ్, ఫూల్బాగ్, బషీర్బాగ్లు భాగ్యనగరం సొంతం. ప్రజల అవసరాలకు అనుగుణంగా చెరువుల నిర్మాణమూ సాగింది. 1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణం పూర్తి కాగా ఫ్రెంచ్ ఇంజనీర్లు 1804లో నిర్మించిన మీరాలం చెరువు నేటికి ప్రజా అవసరాలను తీరుస్తోంది. 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్లు ఏర్పడ్డాయి. 1856లోనే స్టాంప్స్ కోసం మింట్ ఏర్పాటు చేశారు. 1908లో నిజాం అబ్జర్వేటరీ ఏర్పాటైంది. హాలీ సిక్కా పేరుతో ఆ రోజుల్లోనే హైదరాబాద్ సొంత కరెన్సీ కలిగి ఉండడం విశేషం. కాలక్రమేణా ఎప్పటికప్పుడు ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని ఒడిసిపట్టుకుంటూ హైదరాబాద్ మేటి నగరమైంది. హైటెక్ సింగారాలు అద్దుకుంది. హైటెక్ సిటీతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. పాత నగరంతో పోటీ పడుతూ అంతర్జాతీయ స్థాయి మహానగరంగా విస్తరించింది. మల్టీప్లెక్స్లతో వినోద పరిశ్రమకు కేంద్రంగా భాగ్యనగరం విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి దిక్సూచిలా వెలిసిన రామోజీ ఫిల్మ్ సిటీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ ప్రపంచానికి వేదికైంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా వేదికలు, పివి ఎక్స్ప్రెస్ వే, బాహ్య వలయ రహదారి, ఆకాశ హర్మ్యాలు, ఇలా ఎన్నో నిర్మాణాలు ఆధునిక నగరానికి బాటలు వేశాయి. ఐటీ, ఫార్మా, విద్య, వైద్యం సహా ఎన్నో రంగాల్లో ప్రపంచానికి కీలక వేదికగా మారిన హుస్సేన్ సాగర్లో బుద్ధుడిలా, ఆ పక్కనే రేపరెపలాడే మువ్వెన్నెల జెండాలా ఎంత ఎదిగినా ఒదగాలనే జీవనసారం హైదరాబాద్కే ప్రత్యేకం. చరిత్ర సిగలో పూసిన ఈ పువ్వు విశ్వనగరమై వికసించాలని మనసారా కోరుకుందాం. బోనాలు పోతరాజుల వీరంగం, బతుకమ్మల ఆటపాటల మాధుర్యం, అసైదుల విషాదపు ఆటల సామరస్యం,
సదర్లో యాదవ వీరులు దున్నపోతుల గాంభీర్యం. ఒక్కటేమిటి, విభిన్న జాతులు, మతాలు, సంస్కృతుల సంగమం భాగ్యనగరం. శాంతిని బోధించే బాపుఘాట్, బ్రిటిష్ను ఎదిరించిన తుర్రేబాస్ ఖాన్ వీరత్వం, త్యాగాన్ని గుర్తు చేసే హసన్ హుస్సేన్ల జ్ఞాపకాలు నేటికీ సజీవం. ఆఫ్రికన్, అరబ్, పార్సీలు సహా హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైనుల సాంస్కృతిక సంప్రదాయాల కలబోత. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, బిర్యానీ, కుబానీ కా మీఠా ఇలా ఎన్నో ఆహారపు అలవాట్లకు చిరునామా. ప్రపంచంలోనే వైవిధ్యపు సాంస్కృతిక సహజీవనం మన హైదరాబాద్. విభిన్న విశ్వాసాలు, సంప్రదాయాల కూడలి, భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు సరిగ్గా సరిపోతుంది భాగ్యనగరం. 425 చరిత్రలో ఎన్నో జాతులు, మరెన్నో మతాలు, లెక్కకు మిక్కిలి సంప్రదాయాలను ఒడిలో చేర్చుకుంది. అరబ్బులు, పార్సీలు మొదలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి వలస వచ్చిన వారికి ఆశ్రయమిచ్చింది. తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ, బెంగాళీ ఇలా దేశంలోని అన్ని ప్రాంతాలు హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్సీ, జైనుల సాంస్కృతిక నిలయం హైదరాబాద్. గోల్కొండ కోట నుంచి ప్రారంభమై లాల్ దర్వాజతో ముగిసే ఆషాఢ బోనాలు, పోతరాజుల వీరంగాలు హైదరాబాద్ చారిత్రక సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. విజయదశమి నవరాత్రులు, నవరాత్రుల్లో ఆడుకునే బతుకమ్మ ఆటలు ప్రకృతితో ఈ ప్రాంతానికున్న అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. సమాజం కోసం హసన్, హుస్సేన్లు చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా 10 రోజుల పాటు జరిగే మొహరం విషాద దినాలను హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకోవడం మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ మీకు అరబ్ గల్లీ కనిపిస్తుంది, గుజరాతీ గల్లీ కనిపిస్తుంది, ఆఫ్రికన్ల వచ్చి ఉన్నటువంటి ఏసీ ఘాట్స్ కనిపిస్తుంది. అంటే ఈ చరిత్ర పొడుగున అనేక మంది ప్రజలు ఇక్కడ వచ్చి చేరి ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్ళినారు. కనుక మరాఠీ, గుజరాతీ, కన్నడ, తమిళ, అరబ్ రకరకాల దేశస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడి ఈ హైదరాబాద్ని ఒక కాస్మోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దినారు. పాల వ్యాపారమే జీవనోపాధిగా పొందే యాదవులు దీపావళికి దున్నపోతులను ప్రదర్శించే సదర్ రాజసం మరెక్కడా కనిపించదు. హోళీ రంగుల గులాళ్ళు, గణేష్ నవరాత్రులు, బక్రీద్, రంజాన్, క్రిస్మస్, దీపావళి, సంక్రాంతి పతంగుల పతాక స్థాయి ఇలా అన్ని మతాల పండుగలు, సంప్రదాయాలు హైదరాబాద్ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తూనే ఉంటాయి. భిన్న సంస్కృతులకు పూచిన పాదు సింధీ, అరబ్, గుజరాత్ గల్లీలు, ఆఫ్రికన్ల ఏసీ ఘాట్స్, కన్నడిగుల పద్మరావు నగర్, పోర్చుగీసుల మూసరంబాగ్లు, గంగా జమున తెహ్రీలా దక్కన్ సాంస్కృతిక పరిమళం భాగ్యనగరం. వివిధ దేశాలే కాక ఉత్తర దక్షిణ భారత్ల నుంచి వలస వచ్చిన ఎంతో మందిని అక్కున చేర్చుకుంది. అందుకే హైదరాబాద్ భాషలోనూ తీయదనం కనిపిస్తుంది. అన్ని భాషల పదాల కలయికతో తెలుగు, ఉర్దూ భాషల కమ్మదనాన్ని ఒక్క మాటలో చెప్పలేం. సుగ్రీవ విజయం మొదలు బాలనాగమ్మ కథల వరకు యక్షగానాలు, వీధి భాగోతాలకు వేదికైంది. రామదాసు నుంచి లఖన్ బాయ్, మగ్దూం మొయినుద్దీన్ వరకు ఎన్నో సంగీత సాహిత్యాలకు పురుడు పోసింది. మరాఠీ, తెలుగు, ఉర్దూ సాహిత్యం సహా నవనాడులకు నిలయమైంది. మత సామరస్యాన్ని చూసి ఎంతగా పులకించిపోయిందో అప్పుడప్పుడు జరిగిన విద్వేషాలకు కన్నీరు కార్చింది. అలైబలై ఆడుకున్న ఆదర్శం, ఆహారపు అలవాట్లలోనూ హైదరాబాద్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక్కడికి వచ్చిన వారెవరైనా బిర్యానీ రుచి చూడందే వెళ్లరంటే అతిశయోక్తి కాదు. కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ వలస వచ్చిన ఇరానీలు ఇచ్చిన కానుక ఇరానీ చాయ్. ఖుబానీ తీయదనం మరెక్కడా దొరకదు. ఉస్మానియా బిస్కట్, పేదవాడి ఆహారం, చాయ్ బన్ సంస్కృతి కూడా మనదే.
అందుకే ఎంతో మంది దేశ విదేశీ పర్యాటకులు హైదరాబాద్ ఆతిథ్యాన్ని కీర్తించారు. రంజాన్ పండక్కి ఇచ్చే ఇఫ్తార్ విందు, అందులోనూ హైదరాబాద్ హలీం విదేశాల్లోనూ గుర్తింపు పొందింది. మొహరం రోజున రోడ్లపై పంచే షర్బత్ మొదలు గజల్స్ నుంచి గూగుల్ వరకు, తొక్కుడు బిళ్ల నుంచి కంప్యూటర్ ప్రోగ్రాం వరకు, నవాబీ బిర్యానీ నుంచి ఇటాలియన్ పాస్తా వరకు భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, అన్ని వర్గాల ప్రజలకు వేదిక కాబట్టే భాగ్యనగరం నిజంగా భోగభాగ్యాలకు నిలయం. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.